హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారికి 2025లో పూజించవలసిన దేవతల గురించి మనం తెలుసుకుందాం. ఆ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ దేవతలు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా నోటిఫికేషన్లోకి వస్తుంది. లేదంటే వీడియోస్ అనేది మీకు సరిగా అందదన్నమాట. సరే, ఇప్పుడు వచ్చేసి తులారాశి వారికి రాశినాథుడైన శుక్రుడిని పూజించడం, శుక్రగ్రహాన్ని మీరు ప్రార్థన చేసుకోవటం అనేది మంచిది. శుక్రగ్రహానికి అధిదేవత అయిన మహాలక్ష్మి ఆరాధన మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. చాలా వరకు శుభప్రదంగా ఉంటుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు, మహావిష్ణు ఆరాధన మీకు చాలా వరకు మంచిది. ఎప్పుడు కూడా మీ యొక్క మనోబలాన్ని పెంచడానికి, మీకు ఎదురయ్యే సమస్యలను మీరు ఎదుర్కొనేందుకు, సమస్యలను అధిగమించడానికి, మనోబలాన్ని, ఆత్మబలాన్ని పెంచడానికి మీకు సహకరించే, ఎప్పుడు కూడా మీకు అనుగ్రహాన్ని ప్రసాదించే దేవత వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు, అలానే వచ్చేసి మహావిష్ణు. ఇద్దరిని కలిపి మీరు లక్ష్మీనారాయణ స్వామిని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించుకోవటము, ప్రార్థన చేసుకోవటం అనేది చాలా వరకు శుభప్రదంగా ఉంటుందన్నమాట. అయితే 2025లో మీకు వచ్చేసి మీ యొక్క షష్టమ స్థానానికి శనిదేవుడు గోచరిస్తున్నాడు. ఇది మీకు చాలా వరకు మంచిదన్నమాట. ఉభజయ స్థానానికి శనీశ్వరుడు వస్తున్నాడు కాబట్టి మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెంగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మీరు కూడా ఎక్సర్సైజ్ చేయడం చాలా వరకు మంచిది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు అదృష్టానికి భంగం కలిగించే విషయాలు తగ్గుతుంది. అంటే మీ యొక్క ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీకు ఎంతటి అదృష్టం కలిగినా మీకు వచ్చేసి అది వ్యర్థమే కదా. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు మంచిగా చూసుకోవటం మంచిది. దీర్ఘంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, లాంగ్ టర్మ్ చేస్తూ ఉండాలన్నమాట. రోజుకి ఒక 10 to 15 minutes చేయాలని మీరు ఫిక్స్ చేసుకోండి. మీకు చాలా వరకు మంచిది. మీ యొక్క అష్టమ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. ఆయన మీకు ఏప్రిల్లో మారుతాడు. సో అంతవరకు మీకు అష్టమ స్థానంలో ఉంటుందన్నమాట. మీరు గురుగ్రహాన్ని మీరు పూజించుకోవటము, దక్షిణామూర్తి ప్రార్థన కూడా మీకు చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది. సో దక్షిణామూర్తి ప్రార్థన, నవగ్రహాల్లో ఉన్న బృహస్పతిని మీరు పూజించుకోవటం, గురువారం రోజు గురుగ్రహాన్ని మీరు పూజించుకోవటం, దక్షిణామూర్తికి వచ్చేసి మీరు ప్రార్థన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు వచ్చేసి 2025 అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి అనుకున్న పరిస్థితులు అనుకూలంగా ఉంది మీకు. కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. మీ యొక్క మనోబలాన్ని పెంచుకోండి, కన్ఫ్యూషన్ అవ్వకండి. మీ యొక్క దశాభుక్తులు కొంచెం అనుకూలంగా, ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలకు మీకు అనుకూలంగా ఉన్నట్టయితే, అంటే మీ యొక్క జన్మ జాతకంలో మీరు కొంచెం పరిశీలన చేసుకోవాలి. సో అలా చేసుకున్నట్టయితే ఆ దశాభుక్తులు మీకు ఇప్పుడు జరుగుతున్న ఈ గోచార ఫలితాలకి మ్యాచ్ అయినట్టయితే మీకు తప్పకుండా ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది 100% మ్యాచ్ అవుతుంది. లేదంటే కొంచెం మార్పులు అనేది మీరు చూడవచ్చు. అయితే ఎంతో కొంత మీకు తప్పకుండా ఈ ఫలితం అనేది ఉంటుంది. ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి. శారీరక శ్రమ అనేది చాలా వరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.